గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ కాంబోలో వచ్చిన మూవీ గేమ్ చేంజర్ సంక్రాంతికి కానుకగా జనవరి 10న భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. కానీ ఎవ్వరు ఊహించని విధంగా గేమ్ చేంజర్ సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. అయినా ఫస్ట్ డే ఏకంగా 186 కోట్ల ఓపెనింగ్స్ ని రాబట్టింది. అయితే గేమ్ చేంజర్ తర్వాత మాత్రం ఆశించిన స్థాయిలో వసూలు రాబట్టడం విఫలమైందనే చెప్పాలి. ఆర్ఆర్ఆర్ సక్సెస్ అందుకున్న తర్వాత భారీ అంచనాలతో రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ 10వ రోజు ఎన్ని కోట్లు రాబట్టిందంటే, RRR విజయం తర్వాత రామ్ చరణ్ సోలో హీరోగా వచ్చిన మూవీ గేమ్ చేంజర్. ఈ మూవీలో రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా నటించగా అంజలి, SJ సూర్య, శ్రీకాంత్, సునీల్ తదితరులు కీలక పాత్రలో నటించారు. ఈ మూవీ ప్రొడ్యూసర్ దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దాదాపు 450 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఇక ప్రమోషన్స్ తో కలిపి మొత్తం 500 కోట్లు ఖర్చు చేశారు. శంకర్ బ్రాండ్, రామ్ చరణ్ ఇమేజ్ కారణంగా గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరిగింది. గేమ్ చేంజర్ కలెక్షన్ల విషయానికి వస్తే తొలి రోజు స్పెషల్ షోలు, అడ్వాన్స్డ్ బుకింగ్స్ కారణంగా గేమ్ చేంజర్ డే 1 ప్రపంచ వ్యాప్తంగా 186 కోట్ల ఓపెనింగ్స్ ని రాబట్టినట్టుగా చిత్ర నిర్మాత సంస్థ ప్రకటించింది. అయితే మిక్స్డ్ టాక్ రావడంతో రెండో రోజు నుంచి గేమ్ చేంజర్ వసూళ్లు క్రమంగా పడిపోతున్నాయి. రెండో రోజు 21.6 కోట్లు, మూడో రోజు 17 కోట్లు, నాలుగవ రోజు 8.50 కోట్లు, ఐదవ రోజు 10.19 కోట్లు, ఆరవ రోజు 7.11 కోట్లు, ఏడవ రోజు 4.5 కోట్లు, ఎనిమిదవ రోజు 2.75 కోట్లు, తొమ్మిదవ రోజు 2.4 కోట్లు వసూలు చేసింది. ఇక గేమ్ చేంజర్ 10వ రోజు వసూళ్ల విషయానికి వస్తే తెలుగు రాష్ట్రాల్లో 1.86 కోట్లు, తమిళ్లో 11 లక్షలు, హిందీలో 57 లక్షలు, కర్ణాటక, కేరళ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 12 లక్షల చొప్పున మొత్తంగా 2.54 కోట్లు వసూలు రాబట్టింది రామ్ చరణ్ గేమ్ చేంజర్. దీంతో గేమ్ చేంజర్ మూవీ 10 రోజుల్లో ఇండియా బాక్స్ ఆఫీస్ లో వద్ద 125.34 వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. గేమ్ చేంజర్ కు డాకు మహారాజు, విక్టరీ వెంకటేష్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాల నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. మిక్స్డ్ టాకు, నెగిటివిటీ వస్తున్న రామ్ చరణ్ తన చరిష్మా చూపిస్తున్నారు.